నార్మల్‌గా ట్రాన్స్‌జెండర్స్ మ్యారేజెస్ చేసుకుంటారు. ఎంతో ఇష్టపడి ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటారు గదా! ఎందుకని మ్యారేజెస్ సక్సెస్ అవ్వలేకపోతున్నాయి? ఎందుకని ఆహ్, ఈ పెళ్లి తర్వాత కొన్ని రోజులకే విడిపోవడము, లేదంటే కొట్టి ఇలానే చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. అక్క నేను ఇలా ట్రాన్స్‌జెండర్‌ని, నేను ఇలా ఒక అబ్బాయిని ఇష్టపడినాను, పెళ్లి చేసుకున్నాను, నా డబ్బులన్నీ తీసుకున్నాడు, నన్ను వాడుకున్నాడు, కొట్టినాడు, మస్తు టార్చర్ చేస్తున్నాడు, ఇలా ఇలా అని చెప్పి చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారనమాట. ఎందుకని సక్సెస్ అవ్వలేకపోతున్నాయి? ఎందుకంటే స్టార్టింగ్‌లోన బాగుంటారు మేడం. హ్మ్. స్టార్టింగ్‌లో బాగా లవ్ చేయడము, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే ఇష్టము, నిన్ను ఇడిసి ఉండలేను చిన్ను, బంగారు, గింగారు అది ఇది అని అంటారు. ఎందుకంటే మన తల్లితండ్రి ప్రేమ పొందిండెల్దు. అన్న తమ్ముళ్ళు ప్రేమ పొందిండ్లు. అక్క చెల్లెండ్ల ప్రేమ పొందిండెల్దు. ఇంకా వాడే సర్వస్వం అని ఇన్ని మాటలు చెప్పి నిన్ను బాగా చూసుకుంటాను, నాకు ఏ పెళ్లి వద్దు, నువ్వే వైఫు, మన పిల్లల్ని తెచ్చుకొని సాక్కుందాము, అలాగా ఇలాగా అనడము, మా జతికి బాగుండి క్లోజ్‌గా ఉండేసి ఏకదమ్‌న వాళ్ళ ఇంట్లో వాళ్ళు చొప్రి, ఫ్రెండ్స్ చొప్రి "ఏ నువ్వు చక్కని చేసుకున్నావు, కొజ్జని చేసుకున్నావు" అన్నారు. మా ఇంట్లో ఇప్పుడు మనం డ్రాప్ వాడు మమ్మల్ని అంతా వాడుకొనేసింటాడు. హ్మ్. మళ్ళీ డ్రాప్ అయిపోతాము అని చెప్తాడు. ఆ డ్రాప్ అయిపోతే నువ్వు ఎలా చేసుకుంటావు, అలా చేసుకుంటావు చూద్దాం ఇన్ని రోజులు నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఎవరికి ఇది చేయాలన్నప్పుడు వాడు కసితోన మొన్న చూడు అది ఆంధ్రాలో ఆ పాపం తోడు స్పాట్స్ కట్ చేసి పెట్టినాడు. ముక్కలు ఏదో ముక్కలుగా నరికినారు. ముక్కలుగా నరికేసినాడు. ఏదో 2 ఏట్లు కొట్టి లేదా కంప్లెయింట్ ఇయ్యండి. సార్ నాకు తను వద్దు. కానూన్ ఉంది మనకి. కానూన్ ఉంది. చట్టానుంది. పోయి పోలీస్ కంప్లెయింట్ సార్ తను వద్దు అన్నట్టుగా పోలీసోళ్ళు ఏదో ఒకటి కూర్చోబెట్టి ఇది చేసేస్తుండ్రి. ఇది ఇప్పుడు ఎన్ని మన రచ్చబండ ఉంది. అక్కడ గనుక పోయి ఇది చేసుకొనొచ్చు. ఓకే. మీకు ఈ వైజాగ్ సత్య గారు, ఉప్పల్ బాలు గారు వీళ్ళు ఎలా పరిచయం? నాకు వైజాగ్ సత్య, ఉప్పల్ వాళ్ళు ఇదే ఇన్‌స్టాగ్రామ్ నెల్లే పరిచయం. ఇన్‌స్టాగ్రామ్ నుండే. ఇన్‌స్టాగ్రామ్ నెల్లే నాకు ఓకే. బాగా యూట్యూబ్ మాట్లాడతారా? చాలా బాగా మాట్లాడు. నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. హ్మ్. ఎక్కడైనా ఈవెంట్ ఉన్నా గానీ సత్యాను మళ్ళీ ఉప్పల్ వాళ్ళు నాకి కాల్ చేసి చెప్తారు. ఇలా ఈవెంట్ ఉంది. నువ్వు సెలబ్రిటీగా రా హ్మ్. అని చెప్పి. నీ ఫాలోవర్స్ చాలా ఉన్నారు. నువ్వు ఒక సెలబ్రిటీ హ్మ్. రా అంటారు. మేము పోయేదే అక్కడ మాకు వెల్కమ్ చేయడము. హ్మ్. వాళ్ళిద్దరిని వెళ్ళి మా వీడియో కొలాబ్ చేసుకొని వింటామా, వాళ్ళని ఇంకొకరు నాకు కాల్ చేయడము, ఫ్రెండ్షిప్ అవ్వడము, అలాగే అలా పరిచయం. పరిచయం అయింటారు. ఓకే. ఇప్పుడు ఈవెంట్స్‌కి అన్నిటికి కూడా తీసుకెళ్లడము అలా. ఓకే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వచ్చాయా మీకు? బెట్టింగ్ యాప్ ఫార్మేషన్ వచ్చింటాయి మేడం. నేను గురించి ఎక్కువ చదువుకోలేదు కదా, పట్టించుకో. ఓకే. 5వ క్లాసే కదా చదువుకొని దాని ఏం మెసేజ్ గీసేది చదివేది. ఓకే. నార్మల్‌గా ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌కి ఒకవేళ గవర్నమెంట్ నుండి సపోర్ట్ కావాలి అనుకుంటే ఎలాంటి సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? గవర్నమెంటా జాబ్లు ఇస్తే చాలు మేడం. హ్మ్. జాబ్లు ఇచ్చి మమ్మల్ని గుర్తిస్తే చాలు. ఓకే. ప్రపంచంకి మేము వీళ్ళు ఉన్నారు అని గుర్తించి మాకు ఒక జాబ్లు ఇస్తే గిన మేము కానీ పోయి జాబులు చేసుకొని తినాలా. హ్మ్. ఓకే. ట్రాన్స్‌జెండర్స్ నుండి కూడా కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. జస్ట్ అది ప్రపంచంలో అమ్మాయిలు, అబ్బాయిలు లేదంటే ట్రాన్స్‌జెండర్స్ అందరూ ఉన్నారు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా రూడ్‌గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా! సో వాళ్ళకి అంటే మీరు చెప్తూ ఉంటారా నార్మల్‌గా ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యాలి? చెప్తుంటాం మేడం. ఓకే. ఇప్పుడు లేడీస్‌లోనూ అందరూ లేడీస్ ఈక్వల్ లేరు మేడం. లేడీస్‌లో గాని కొంచెం మంది తాగుతుంటారు మేడం. తాగుతుంటారు. బాయ్స్‌లో గాని తాగుతుంటారు. వాళ్ళు తాగనోళ్ళు మా దాంట్లోనూ కొంచెంమంది తాగుతుంటారు. ఇప్పుడు నార్మల్‌గా ఉన్నోళ్ళకైతే మనం ఏదైనా చెప్తే ఇంటారు. తాగుబోతులకి ఎంత చెప్తున్నా వాళ్ళు ఇనరు. వాళ్ళు ఒగురు చేసేదానికి మా వాళ్ళకి గాని అంత చెడ్డ పేరు వస్తారు. ఉంటారు మేడం మన 5 బళ్ళోళ్ళు కరెక్ట్ లేవు. ఎవరో ఒకరు మా దాంట్లో చెడ్డ మా వాళ్ళు అంతా కరెక్ట్ ఉంటారని లేదు. నార్మల్‌గా మీ దానిలో అంటే ట్రాన్స్‌జెండర్స్‌లో పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా నార్మల్‌గా. ఇందులో కూడా పూర్, మిడిల్ క్లాస్, హై క్లాస్, లో క్లాస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. మా దాంట్లో ఉంటాయా? అట్లా ఏమి లేదు మేడం. గురువు శిష్యురాలు అని ఉంటుంది. పెద్దోళ్ళు కొంచెం పైన ఉంటారు, కిన్నోళ్ళు గురు శిష్యులు అని ఉంటారు మేడం. ఓకే. గురు శిష్యులు అని ఉంటారు. అంటే గురువులు పైన ఉంటారు, శిష్యులు కింద ఉంటారు పార్టీస్లో అంతే. ఓకే. ఎందుకంటే మీలో కూడా నార్మల్‌గా అంటే కులాలు గిలాలు మా మతాలు కులాలు మతాలు ఎలా అయితే బయట ఉంటున్నాయో ట్రాన్స్‌జెండర్స్ లో కూడా నార్మల్‌గా ఇప్పుడు భిక్షాటన చేసుకొని కొంతమంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా కొంత తక్కువ వాళ్ళు కూడా ఉంటారు పాపం. తక్కువ డబ్బులు సంపాదించడం అట్లా వాళ్ళని పూర్ అని వాళ్ళని
పై స్థాయిలోకి ఎదగకుండా వాళ్ళని అక్కడే ఉంచేలాగా వీళ్ళు గురువులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకోవడము చేయడము డిమాండ్ చేయడము ఈ టైప్ లో కొట్టడం తిట్టడము అట్లా కూడా ఉంటాయి అని చెప్పేసి నార్మల్ గా బయట ఉన్న చిన్న టాక్. అది వాస్తవమా అబద్ధం మేడం, అది అబద్ధం. అబద్ధం. గురువు అన్నప్పుడు గురువు వాళ్ళకి చీర కట్టించింటారు. మేము నీ దగ్గరకు ఇప్పుడు నా గురువునే నాకు చీర కట్టించింది, నా గురువు దగ్గర నేను డబ్బులు ఇచ్చినాను, నాకు ఆపరేషన్ చేయించింది, నాకు మంచిగా చెడ్డ చూసుకొనింది. మళ్ళీ మా గురువు ఎందుకంటే మా గురువు ఆ సొరండు మా గురువు ఫస్ట్కి అడిగి పెట్టింటుంది అంగిట్లో దాతల దగ్గర జడ్జిమన్ల దగ్గర, నాది ఇది బజారు అనేటట్లు 5-10 రూపాయలు వాళ్ళు రూపాయి ₹10 అడిగింటారు. ఇప్పుడు మా జనరేషన్లో ₹5 ₹10 ఇస్తారనమాట. ఇప్పుడు మా గురువు అడిగిన దాంట్లో మనం అడిగి ₹10 ₹5 అడిగితే ₹1000 కలెక్షన్ అయితే 800 మేము తీసుకొని గురువుకి 200 ఇస్తాం మేడం. అట్లా ఉంటుంది గురువు శిష్య. ఇప్పుడు వాళ్ళు పెట్టింది కదా మేడం, రాంగ్ తెలుసు. మీరు అంతా బానే ఉంటారు కానీ బయట మాత్రం క్రియేట్ చేసే వాళ్ళ వల్ల నెగటివ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఏంటి నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళాలనే డ్రీమా? నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళాలనే డ్రీమ్ మేడం. ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలని? ఎందుకంటే మా వాళ్ళు ప్రియాంక వెళ్ళింది బిగ్ బాస్ కి హైదరాబాద్ లోనే, మళ్ళీ తమన్నా గారిని వెళ్ళారు బిగ్ బాస్ కి. నాకు బిగ్ బాస్ కి వెళ్ళాలి అని ఇన్స్టాగ్రామ్ తరపున వెళ్ళి చాలా పాపులర్ అయినాను. దానికి బిగ్ బాస్ కి వెళ్ళాలనేది ఉంది. అక్కడ వెళ్ళి ఏంటి ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది చూపిద్దాము అని. ఓకే, గేమ్స్ ఆడగలుగుతారా? ఆడతాను మేడం, డాన్స్ యాక్టివ్ గా ఉంటారు? యాక్టివ్ గా ఉంటాను మేడం. ఓకే, సూపర్. ఇంకా డాన్స్ ఇవి కాకుండా పాటలు కూడా పాడుతూ ఉంటారా? పాటలు రావు మేడం, ఓన్లీ డాన్స్. ఓకే, ఏ హీరో అంటే కొంచెం అంతే, అంత సింగర్ ఏం కాదు, డాన్స్ చెప్పు ఇరగదీస్తా. ఓహో, అయితే మా కోసం ఇంటర్వ్యూలో ఒక డాన్స్ చేయాలి. ఓకే, సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తాను మేడం, అన్ని సినిమాలు చూస్తాను. ఏ హీరో అంటే ఇష్టం? నాకు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవి గారు ఏ సినిమా అంటే ఇష్టమైనది? చిరంజీవి వచ్చి ఇంద్రా సినిమా ఇష్టం. ఇంద్రా సినిమా. సో బిగ్ బాస్ కి వెళ్ళి గేమ్స్ బాగా ఆడతారు, పాటలు పాడతారు, డాన్సులు చేస్తారు, అవునా? ఓకే, సో ఎప్పుడైనా నార్మల్గా ట్రాన్స్జెండర్స్కి పిల్లలు పుట్టరు అని బాధ ఒకటి ఉంటుంది కదా, సో దానివల్ల చాలా మంది కూడా దత్తత తీసుకుందాము, ఎవరో ఒక ఆడపిల్ల కానీ లేదంటే అబ్బాయికి కానీ ఒక జీవితం ఇద్దాము, వాళ్ళని చదివిపిద్దాము, వాళ్ళని ప్రయోజకులని కానీ ఏదో ఒకటి చేద్దాము, లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయ్యేలా తోడుందాము అని అనుకుంటూ ఉంటారు కదా నార్మల్గా. అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది కదా మేడం. యాక్చువల్లీ నేను సాక్కుంటున్నాను నా కూతురుని. అవునా? 20 రోజుల కూతురుని. తనకి గుంటూరులో ఉంటుంది, నేను కర్ణాటకలోనూ ఉన్నప్పుడు తనకి 5 మంది ఆడపిల్లలు. తనకు షుగర్ గిగర్ అటాక్ అయిన తర్వాత తను నాకు సాక్కోనే కయ్యాలి, నాకు అంత దేవుడు ఆడపిల్లల్ని ఇచ్చిన, నా కూతురు నీకు ఇస్తాను నువ్వు సాక్కో అని తర్వాత నాకు 20 రోజుల కూతురు ఇచ్చిపోయింది. మా అక్క మా అమ్మ మా అన్నోళ్ళకి అంతా చెప్తే సరే నాకు 2 పిల్లలు నీకు 2 పిల్లలు అయిండారు, నీకు ఒక కూతురు ఉంటుంది, రేపు అద్దరిని ఏజ్ అయిన తర్వాత నిన్ను చూసుకునే వాళ్ళు ఉంటారని చెప్పి నా కూతురు 14 ఏళ్ళు మేడం ఇప్పుడు చదువుతున్నది మేడం. అవునా? ఏం పేరు? షాయిన్. ఓకే, ఏం చదువుతుంది ఇప్పుడు? ఇప్పుడు వచ్చి 7th చదువుతుంది. 7th మీతోనే ఉంటుందా? లేదు మేడం, ఇప్పుడు మన 5 వరకు నాతో ఉంది, ఇప్పుడు హాస్టల్లో వేసినాను మేడం. ఎందుకంటే మెచ్యూర్ అయింది కదా, 12 ఏళ్ళు పోయి 13లో పడింది. ఇప్పుడు మెచ్యూర్ అయిన కోసం ఇప్పుడు ఉండే జనరేషన్కి తల్లిదండ్రులని ఇడిసి లవ్ గివ్ అంటారు. ఇంక మమ్మల్ని మీ అమ్మ కాదు అది జోగమ్మ, మీ అమ్మ ట్రాన్స్జెండరు, మీ అమ్మ కాదు అది నేను తెచ్చుకొనింది అని నా కూతురు మీద ఇంకొకరు పడకూడదు అని 18 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు తను చదివే వరకు హాస్టల్లో ఇడిచి ఎప్పుడన్నా వస్తుంది, మళ్ళీ పండుగలకి పంపించేస్తాను మేడం. పంపించేస్తే ఏకదం పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత నా కూతురు అందరిని ఇంకా పబ్లిసిటీ ఎందుకంటే సరిగ్లేదు మేడం ప్రపంచం ఇప్పుడు. అర్థమైంది మీ బాధ ఏంటి అనేది. మిమ్మల్ని తప్పుగా చూస్తున్నారు, చేతికి రాకుండా నా దగ్గరే ఉంది, చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్టల్లో చేసిన. బాగా అర్థం చేసుకుంటుందా మిమ్మల్ని? నానంటే పడిసి వస్తుంది మేడం. అవునా? తనకు తెలిసింది కానీ మా అమ్మ కాదు, ఇప్పుడు మా అమ్మ కాదు ఈ అమ్మ నా ట్రాన్స్జెండరు, నన్ను సాక్కొనింది అని ఇప్పుడు కాంచన మూవీ ఆ మూవీలు పిల్లలు చూస్తుంటారా తెలుసుకొనింది. నన్ను ఏమి తక్కువ చేయను మేడం, నన్ను దుడిచిందంతా నా కూతురుకి. అవును, అంతే కదా మరి. ఎంత ప్రేమను పంచుతున్నారు అని అంటే కన్న తల్లి కంటే ఎక్కువ మీరే. అవును, ఆవిడ కాదు తల్లి, మీరే తల్లి. ఆవిడ కనింది అంతే, కానీ సంపాదించుకోలేను పెట్టుకోలేను అన్నప్పుడు మీకు అప్పచెప్పింది అని అంటే ఆవిడ అప్పచెప్పడము గ్రేటే,
మీరు తీసుకొచ్చుకొని సాకి ఇంత పెద్ద చేసి పెళ్లి చేయాలి అనుకోవడం, నేను సంపాదించిందంతా కూడా నా కూతురికే కదా అని అనడం ఇంకా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే కార్పొరేటర్ అవ్వాలని అనుకుంటున్నారు మేడం. పొలిటికల్ గా ఎదగాలనుకుంటున్నారు, నలుగురికి సమాజ సేవ చేయాలా అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పునీత్ రాజ్ కుమార్ ఫిలిం హీరో, తను హెల్ప్ చేసి నువ్వు ఎవరికి చూపించుకోలేదు. ఈరోజు ఊరికి ఒక విగ్రహం చేసి పెట్టి ఇది చేస్తున్నారు. అలాంటివి చేయాలా అనే ఆశ. ఎందుకంటే సచ్చేది మాత్రం నిజమే, బతికేది అబద్ధము. దేవుడు కట్టుకొని బట్టి ఇచ్చినాడు, వేసుకున్నంత ఎంతో బంగారు ఇచ్చినాడు. మామంటే భార్య లేదు, ఇది లేదు, మొగుడు లేదు, మేము సంపాదించి అపార్ట్మెంట్లు కట్టాలని లేదు. సమాజ సేవ చేసి ఉన్ని 4 రోజులు చాందిని ఒక ట్రాన్స్జెండర్ అయినా కానీ మంచి పనులు చేసి చనిపోయింది అన్నప్పుడు, మేము చనిపోయినప్పుడు 4 వచ్చి మొన్న ఇస్తే చాలు మేడం. అదే నా ఆశ. అంతే, అది ఉంటే చాలు. చనిపోయినప్పుడు 4 వస్తే చాలు. మనకి ఏంటి కోట్లకి డబ్బు వద్దు, ఆ దేవునికి ఆరోగ్యం ఒకటే బాగా ఇచ్చి, కాల్చేలు గట్టిగా ఇచ్చి, నాది ఇకపోయినా కానీ సమాజం గవర్నమెంట్ని ఏది వస్తే దాన్ని గొడవ చేసి పోరాడి సమాజకి సేవ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీ గురించి మీరు మాట్లాడింది తెలుసుకున్నాం కదా. ఒకసారి మీ ఫ్రెండ్ సత్య గారు కూడా ఉన్నారు కదా, పిలుద్దాం ఒకసారి, కూర్చోబెట్టి మీ గురించి ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.